హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే ఇన్స్టంట్ ఇడ్లీ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇన్స్టంట్గా మనం ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. సో వర్కింగ్ ఉమెన్స్కైనా ఎవరికైనా చాలా ఈజీగా ఉంటుంది. సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం ఎంత క్వాంటిటీ కావాలనుకుంటామో అంత 3 కప్స్ మెజర్మెంట్ తీసుకోండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్లో 3 గ్లాసెస్ రైస్ని ప్యాన్లో హీట్ చేసుకుంటున్నాను. జస్ట్ వేడైతే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అవి ఒక బౌల్లోకి తీసేసుకొని వాటిని చల్లారనివ్వండి. అవి చల్లారిన తర్వాతే మనం వాటిని గ్రైండ్ చేసుకోవాలి. సో అవి కూల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ మినపప్పుని కూడా ఫ్రై చేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఏ గ్లాస్తో అయితే ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో దీంతో ఒక్క కప్పు అంటే ఒక్క క్వాంటిటీ మినపప్పు తీసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. వాటిని కూడా కొంచెం హీట్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ అందులోకి సేమ్ మనం మినపప్పు ఎంత తీసుకుంటామో అంత అటుకులని తీసుకోవాలి. దొడ్డటుకులు అంటారు కదా, లావుగా చిన్నగా ఉంటాయి చూడండి, ఆ అటుకులని సేమ్ పప్పు క్వాంటిటీలో తీసుకొని అటుకులు ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సర్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు మిల్లుకి ఇచ్చైనా పట్టించుకోవచ్చు. సో వాటిని మిక్సీలో వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టాలండి. మెత్తగా పట్టండి, చాలా మెత్తగా రావాలి. పప్పుదైతే మాత్రం రైస్ది అవసరం లేదు. అండ్ పప్పు పట్టిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ జార్లోకి బియ్యం వేసి కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేయండి. మరీ బరకగా కాకుండా మనం ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోండి. సో ఉప్మా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాక పప్పుని ఈ రవ్వని రెండింటిని మిక్సీ చేసుకొని బాగా కలిపేసుకోండి. మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా కలిపి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలని చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనం ఇప్పుడు మాత్రం చాలా యాడ్ చేస్తాం, కానీ డైరెక్ట్గా చేసుకుంటే మనకు ఆల్రెడీ ప్రీమిక్స్ రెడీ ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టం అనుకోకుండా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే సూపర్గా వస్తాయి ఇడ్లీలు. అంటే మనం ఈనో అండ్ పెరుగు వాడనక్కర్లేదు. లేదు మనం ఇప్పటికిప్పుడే చేసుకోవాలంటే ఈనో పెరుగు వాడాలి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ని 8 బాక్స్లో కానీ ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 కప్స్ రవ్వ తీసుకున్నానండి. సెకండ్ కప్ది క్లిప్ అయింది. 2 కప్స్ రవ్వకి 1 కప్ పెరిగేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి హాఫ్ పెరుగు యాడ్ చేయాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు 10 గ్లాసెస్ ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటే 5 గ్లాసెస్ కర్డ్ వేయాల్సి ఉంటుంది. సో హాఫ్ క్వాంటిటీ కర్డ్ వేసి వాటర్ మాత్రం మనం కొలతలా కాకుండా మనకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. మనం రవ్వ ఎంత తీసుకుంటామో అన్ని కప్స్ మాత్రమే వాటర్ పడుతుంది మెజర్మెంట్ వైజ్ అయితే. కాకపోతే మనం కలుపుతూ ఉంటే అర్థమైపోతుంది కదా అండి. సో మనకి ప్రీమిక్స్ అనేది ఇడ్లీ రవ్వ మనం కలుపుకున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. కర్డ్ వేసి మంచిగా కలిపేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు, డబల్ క్వాంటిటీ మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో దాంట్లో సింగిల్ క్వాంటిటీ పెరుగు తీసుకోవాలి. 2 కప్స్ ప్రీమిక్స్ పౌడర్కి 1 కప్ పెరుగు, 3 కప్స్ ప్రీమిక్స్ పౌడర్కి 1.5 కప్పు పెరుగు అలా తీసుకోండి. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపేసేయండి. ఇదంతా మంచిగా ప్రీమిక్స్ చేసి ఒక 15 మినిట్స్ డెఫినెట్గా పక్కకు పెట్టుకోవాలండి. ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. ఈ పెరుగు ఈనో ఇవన్నీ వాడొద్దు అనుకుంటే నైట్ కలిపేసుకోండి. మార్నింగ్ కల్లా 8 అవర్స్ లోపు పిండి పీల్చిపోతుంది. జస్ట్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. మార్నింగ్ ఇడ్లీ వేసేటప్పుడు ఉప్పు యాడ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు సేమ్ ఇడ్లీ మనం ప్రీమిక్స్ కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే ఎలా ఉంటుందో పప్పు నానబెట్టి రవ్వ కలిపి సేమ్ అలానే ఉంటుంది. మనము 2 కప్స్ రవ్వ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ ఈనో వేసాను. 4 కప్స్ తీసుకుంటే ఒక ఈనో ప్యాకెట్ మొత్తం వేయండి. ఓన్లీ 2 కప్స్ వేసాను కాబట్టి రవ్వ నేను హాఫ్ ఈనో పౌడర్ ప్యాకెట్ అనేది ఒక హాఫ్ వేసాను. సో అది వేసి ఆ ఈనో పైనే వాటర్ వేయండి. ఈనో ఒక స్పూన్ పైన వేసి దానిపైన మాత్రమే వాటర్ వేసి మొత్తం బాగా కలిపేసేయండి.
మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈనో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకు ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీలో ఇవన్నీ వేయకుండా చేసుకోవాలి అంటే మీరు పిండిలో వాటర్ వేసి కలుపుకొని నైట్ పెట్టేసుకొని మార్నింగ్ ఇడ్లీ వేసుకుంటే సరిపోతుంది. లేదు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఒక 15 మినిట్స్ ముందు కర్డ్ యాడ్ చేయాలి, వేసే ముందు ఈనో యాడ్ చేయాలి. సో ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ వేడి చేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లలో ఇలా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిలు కానీ వేసి ఇడ్లీలను పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, మనకి సింపుల్గా ఇన్స్టాంట్గా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి కదా పిల్లలకి అండ్ ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి తొందరగా అయిపోవాలి అంటే పప్పు నానబెట్టి మార్నింగ్ లేసి మిక్సీ పట్టి ఇదంతా ప్రాసెస్ మనకి నైట్ చేసుకోవడం ఇది కానీ ఇదంతా వీలవ్వదు. కాబట్టి ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారి నైట్ పిండి నానబెట్టేసుకొని పడుకొని మార్నింగ్ లేసి ఇడ్లీలు వేసుకోవడమే, సింపుల్ అనమాట. సో నైట్ కూడా మనకు పెద్ద పని ఏమి ఉండదు. జస్ట్ ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవడం అంతే. సో ప్రీమిక్స్ పౌడర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలు అనేవి నేను వాటర్ ముందే వెయిట్ చేశాను. సో వాటర్లో ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీలని ప్లేట్లని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి డెఫినెట్గా 15 మినిట్స్ కుక్ చేయండి. అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి మంచిగా కుక్ అవుతాయి. 15 మినిట్స్ తర్వాత తీసి చెక్ చేసినట్టయితే మనకి ఇడ్లీలు మంచిగా కుక్ అయి ఉంటాయి. అలా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ వాటిని వదిలేయండి. అప్పుడు మంచిగా ఇడ్లీలు వస్తాయి అన్నమాట. సో అప్పుడే వేసేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. కాకపోతే ఒక 10 మినిట్స్ పక్కన పెడితే మనకి ఇడ్లీలు అనేవి మంచిగా వచ్చేస్తాయి వాటి నుండి. సో ఒక 10 మినిట్స్ వదిలేయండి. 15 మినిట్స్ మాత్రం ఇడ్లీలని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. సో చూడండి ఇడ్లీలు అనేవి మనకి ఇన్స్టెంట్గా ఎంత బాగా రెడీ అయిపోయాయో. సో మనం ఏది హడావిడి లేకుండా మార్నింగ్ పప్పు నానబెట్టి నైట్ మిక్సీ పట్టి వాటిని కలిపేసి రవ్వ కలిపేసి స్టోర్ చేసి మళ్ళీ మార్నింగ్ లేసి వేయడం ఇదంతా కాకుండా జస్ట్ ప్రీమిక్స్ పౌడర్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం 3 మంత్స్ వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. సో అలా ప్రీమిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ చేసిన చట్నీ కూడా ప్రీమిక్స్ చట్నీ అనమాట. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూసి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.